సూపర్ టేస్టీ అండ్ సూపర్ ట్యాంగీ మునక్కాయ మామిడికాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు పునాస్ మామిడికాయలు బాగా దొరుకుతున్నాయి, చాలా పుల్లగా ఉన్నాయి. ఇంకొక వారం 2 వారాల వరకు మనకు మార్కెట్ లో కనిపిస్తాయేమో అనుకుంటున్నాను. ఇంకా రెసిపీ కోసం నేను వీటినన్నిటిని మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, మామిడికాయలు, అదే విధంగా మునక్కాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వాడతాం అనమాట. ఇంకా బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, హాఫ్ టీ స్పూన్ మెంతులు, మిర్చి, కరివేపాకు వేసుకుని ఇది మంచిగా దోరగా వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి చిలుకలు, అదే విధంగా 2 పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మంచిగా వీటిని ఫ్రై అవనిస్తామండి. 50% వరకు వేగిపోయిన తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయలని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. ఇప్పుడు 2 టీ స్పూన్ల నిండా కారం కూడా యాడ్ చేసేసుకుంటామండి. పులుపుకి కారం ఎప్పుడు ఎక్కువ పడుతుంది. ఇంకా వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. మామిడికాయ పుల్లగా ఉంటే